సెక్రటేరియట్లో మరోసారి భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. పెండింగ్ బిల్లుల కోసం మరోసారి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఛాంబర్ ఎదుట కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. రెండో అంతస్తులోకి కాంట్రాక్టర్లు పదుల సంఖ్యలో వెళ్లారు. డిప్యూటీ సీఎం ఛాంబర్ ఎదుట పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వేర్వేరు కారణాలతో పాసులు తీసుకుని రెండో అంతస్తుకు చేరుకున్నారు కాంట్రాక్టర్స్. రెండో అంతస్తుకు వచ్చే వరకు భద్రతా సిబ్బంది ఏం చేస్తారని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. భట్టి ఛాంబర్ ఎదుట నిరసనకు దిగడంపై మంత్రులు సీరియస్ అవుతున్నారు. మార్చి నెలలోనూ భట్టి ఛాంబర్ ఎదుట కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. గత ప్రభుత్వం విద్యాశాఖలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఊరు మనబడనే కొత్త పథకం పెట్టి అక్కడ విలేజ్లలో గ్రామాలలో ఉన్న చిన్న చితక పనులు చేసే వాళ్ళతో అక్కడున్న కాంట్రాక్టర్లతో గత ప్రభుత్వం పనులు చేయించడం జరిగింది. అక్కడున్న పిల్లలందరికీ అన్ని వసతులు, లెట్రిన్స్ కానీ, టాయిలెట్స్ కానీ, తరగతి గదులు కానీ, డైనింగ్ హాల్స్ కానీ అవన్నీ మేము పూర్తిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కానీ గత 2.5 సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి బిల్లులు చెల్లించక మా కుటుంబాలు అగమ్య గోచరంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారిని తలుచుకుంటే మా పైసలు ఇవ్వడం పెద్ద అది కాదు. మరి వాళ్ళు మా మీద ఎందుకు కక్ష కట్టిందో మాకు అర్థం కావట్లేదు. మేము చేసింది స్కూల్ పనే, వేరే పని కాదు. ఇక్కడ ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కాదు, కేవలం కాంట్రాక్ట్స్. ప్రభుత్వాలు మారుతాయి, కాంట్రాక్టులు ఉంటారు, అగ్రిమెంట్ టైం ఉంటుంది, అగ్రిమెంట్ తర్వాత వర్క్ చేయడం ఉంటాయి. ఇవి ఎందుకు మరి వాళ్ళు ఆలోచిస్తలేరో మాకు అర్థం కావట్లేదు. దయచేసి మీకు దండం పెట్టి వేడుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రులకు మా బిల్లులు సకాలంలో చెల్లించి మా కుటుంబాలను ఆదుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరికి డబ్ల్యూ ప్రెసిడెంట్, డీసీ ప్రెసిడెంట్, గ్రామ పంచాయతీ సర్పంచ్ అవన్నీ చేసాను. బతిలాడితే ఇంటికి వచ్చి బతిలాడితే పోయి చేసాను. 35 లక్షలకు పని, 35 లక్షల పని చేసాను. అందులో నుంచి 20 లక్షలు వచ్చినాయి, ఇంకా 15 లక్షలు రావాలా. కానీ మా ఊరు మాబడి పేరు మార్చి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేరు మార్చి అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మా తల్లాడ మండలానికి 60 లక్షలు ఇచ్చారు. ముందు అడ్వాన్స్ ఇచ్చి ఒక్కొక్కడికి 4 లక్షలు 5 లక్షలు ఇచ్చి వాళ్ళతో పనిచేస్తున్నారు. మమ్మల్ని 2 సంవత్సరాల నుంచి బిల్లు కావాలని తొక్కిపట్టి ఆపుతున్నారు. ఇప్పుడు కలెక్టర్ 4 సార్లు కలిసి ఆర్టీఐ చట్టం కింద మా తర్వాత బిల్లు ఇచ్చారే లేదని 2500 పేజీలు 5,000 డబ్బులు కట్టి తీసుకొని మన కోర్టులు వేద్దామని పోతే 4 రోజులు వద్దామని ఆగారు. మన వాళ్ళందరూ అన్నారు. దానికోసం కోర్టులు వేలా, ఇంకో 10 రోజులు చూసిన తర్వాత కోర్టులు వేస్తాం. వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి బిల్లులకు ఇంతమందికి ఏ బిల్డింగ్ మీరు చూసుకోండి, ఏ కాంట్రాక్టర్ కూడా ఇంతమంది అప్రూవల్ లేవు. ఓన్లీ మన ఊరు మనబడిలో భాగంగా చేసినటువంటి ఈ పనులకే సుమారు ఈ చిన్న చితక కాంట్రాక్టర్లు చేసినటువంటి ఈ పనులకే దాదాపు 10 నుండి 12 మంది అఫీషియల్స్ అప్రూవల్ చేశారండి. లాస్ట్కు కలెక్టర్ గారు అప్రూవల్ చేసి వాళ్ళు కూడా మళ్ళీ డిఓ లాగిన్కు పంపించాలి. అంటే సుమారు 10 నుండి 12 మంది అప్రూవల్ చేసిన తర్వాత బిల్స్ మన గవర్నమెంట్ దగ్గరకు వచ్చినాయండి. డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు వాళ్ళ దగ్గరకు వచ్చి కూడా సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా ఒక్క నయా పైసా డబ్బులు కూడా చెల్లించలేదు.